శ్రీ గురుభ్యో నమః. దుర్గా, దుర్గముడు అనే రాక్షసుని చంపిన అమ్మ. దు, మనలోని చెడ్డ గుణాల్ని తొలగించే అమ్మ దుర్గమ్మ. ఏది దుర్గమమో ఆ పరతత్వమే దుర్గమ్మ. మన దుర్గతులను తొలగించే అమ్మ దుర్గమ్మ. దూతో మొదలయ్యే దుష్ట పదాలన్నింటినీ తొలగిస్తుంది. దురాచారం, దుఃఖం, దుష్టత్వం, దుర్మార్గం, దురితము, పాపము, దుర్భయం, మొహమాటం, దుష్ప్రభావం, దురాశ, దురాలోచన, దుష్ప్రవర్తన, దుర్వినియోగం, దుష్టత్వం, దుబారా, దురహంకారం, దుర్బుద్ధి, దురలవాటు, దుర్భాష, దురాగతం. అంతేకాదు, దూతో మొదలయ్యే పేర్లను పెట్టిన ధృతరాష్ట్రుని కుమారులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇద్దరూ ఎలా లోకకంటకులు అయ్యారో మనకు తెలుసు. యుగం మారినా చీకొడుతూనే ఉన్నాం. దుస్సాధ్యం, దుర్లభం, దుర్గమం అని అనిపించినప్పుడు దుర్గానామం జపించాలి. అప్పుడు దుర్గమ్మ మన దుర్గుణాలను పోగొట్టి మనకు దుర్గతులు పట్టకుండా మన మార్గాన్ని సుగమం చేస్తుంది. దుర్గతులు 11: రాక్షసులు, విఘ్నములు, సంసార బంధం, చెడు కర్మల వల్ల కలిగే ఫలితాలు, శోకము, దుఃఖము, నరకము, యమదండన, జన్మ పరంపర, భయములు, రోగములు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి పేరు దుర్గా. అష్టాదశ పీఠాలో ఇది ఒకటి. దుర్గలు మొత్తం 9 మంది. నవదుర్గల అంతరార్థం: శైలపుత్రి స్థిరత్వం, బ్రహ్మచారిణి తపస్సు, చంద్రగంట మనశ్శాంతి, కూష్మాండ సృష్టిశక్తి, స్కందమాత పరిరక్షణ, కాత్యాయని ధర్మ సంరక్షణ, కాలరాత్రి అజ్ఞాన నాశనం, మహాగౌరి పవిత్రత, సిద్ధమాత సంపూర్ణత్వం. నిరత్యయ అంటే అమ్మను దాటలేం అని అర్థం చెప్పుకున్నాం. దుర్గా అని పలికితే చాలు, దాటించేస్తుంది. దుర్గా అనే నామమే ఒక మంత్రం. దుర్గం అంటే దాటలేనిది, దుర్గా అంటే దాటించేది. పరబ్రహ్మానికి మాయ అంటే ప్రియం, పరమాత్మునికి ప్రపంచమంటే ప్రియం. అహం స్వరూపానికి అహంకారం అంటే ప్రియం, ఏకాత్మరూపునికి అనేకత్వం అంటే ప్రియం, అత్యాశ్రమికి సంసారం అంటే ప్రియం, మౌనానికి భాషణం అంటే ప్రియం, నాకు బాబు అంటే ప్రియం. ఎవరైనా అహంకరించినప్పుడు అదంతా అమ్మ లీలా విలాసంగా చూడగలగడం నిజమైన దేవీ పూజ. శ్రీకాళహస్తిలో కొండ మీద కనకదుర్గమ్మగా వెలిసియుంది. ఆదిశంకరులు స్వయంగా దుర్గమ్మ సన్నిధిలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. దుమ్ దుర్గాయై నమః అనే దివ్యమంత్రాన్ని ఋషులు మనకు అందించారు. ఈ మంత్రజపంతో అన్ని ఆపదలను దాటి అమ్మ వద్దకు చేరుకుంటారు అనడంలో ఇసుమంత సందేహం లేదు.